వంశీ గారు మ్యూట్ లో ఉంది. చంద్ర గారు రైట్, ఓకే. మీ కౌంటర్లకే పరిమితం అవుతున్నారు. అలానే లా అండ్ ఆర్డర్ సమస్య అయినా వస్తుందా ఏపీలో? దానికి సరైన యాక్షన్ ఉంటుందా లేదా? రెండోది, ఈ ట్రాప్లో పడకుండా కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? సార్, చిన్నబ్రెడ్ అన్నాయి సాక్షి పేపర్ మాత్రమే చూస్తా ఉన్నట్టున్నారు. మామూలుగా వేరే వేరే పేపర్లు చూస్తున్నట్లు లేరు. పదే పదే గుంటూరులో జరిగినటువంటి ఆ వ్యవస్థ అనేటటువంటి ఇష్యూని చిన్నబ్రెడ్ అన్నాయి పదే పదే ప్రస్తావిస్తా ఉంటే నేను చెప్తా ఉంటాను, అతను మా బాధ్యత ఒక మహిళకి జరిగిన అన్యాయం గురించి మీరెంత ప్రచారం చేసుకున్నారో ఈ వ్యవస్థ దానికి కూడా అంత ప్రచారాన్ని చేసి మీరు చేసిన తప్పుని ప్రజల ముందు చూపించడం మా బాధ్యత. అయిపోయిందా? మాట్లాడొచ్చా? రాష్ట్రాకి ఎందుకన్నాయి మళ్ళీ నవ్వుతావు, చిరిపి నవ్వు? మాట్లాడొచ్చా అన్నాయి? అన్నా, అతను మా పార్టీ అతనే, ఒప్పుకున్నాం. తప్పు చేశాడు, ఒప్పుకున్నాం. సస్పెండ్ చేశాం, అరెస్ట్ చేయించాం. రెండో అటెంప్ట్ బెయిల్ కూడా రాలేదు, ఇంకా జైల్లోనే ఉన్నాడు. మహిళల పట్ల ఎవరైనా అలా ప్రవర్తిస్తే చాలా కఠినంగా శిక్షిస్తాం. మరి నేను మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, జూలై 8వ తారీఖున మీ పార్టీ గిరిజన మహిళని ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఎగ్గిరి బూటుకాలతో తన్నినటువంటి మీ పార్టీ కార్యకర్త నాయకుడు అతన్ని ఎందుకన్నా సస్పెండ్ చేయలేదు? ఇంకా ఎందుకన్నా ఇంకా మీ పార్టీలో కొనసాగుతా ఉన్నాడు? తప్పు ఎవరు చేసినా సరే చట్టం ప్రకారం చర్యలు తీసుకోండి. మేమేమన్నా వద్దన్నామా? చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నాయి. ఇప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం, అది వేరు. మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు చెప్పారు కదా జరిగిందని. ఇప్పుడు విరూపాక్ష గారింటి దగ్గర సొంత భార్యనే బట్టలు చింపినటువంటి అతని మీద కేసు పెట్టారా? వ్యవస్థను చేయబోయినటువంటి అతని మీద కేసు పెట్టుంటే మీ దగ్గర ఏమన్నా ఉంటే కనుక సమాధానం. ఎందుకంటే అసలు ఇందాక నుంచి ఒక మాట అన్నావు నువ్వు, భార్యను కొడితే ఎవరు ఊరుకోరు. అయిపోయిందా? మాట్లాడొచ్చా? క్రాస్ టాక్ అవుతుంది, మాట్లాడొచ్చా? నువ్వు కామ్గా ఉంటావు కదా. చెప్పు. ఇప్పుడు అసలు విరూపాక్ష అనే అతను అర్ధరాత్రి వాళ్ళ ఇంటి మీద దాడికి ఎందుకన్నా వెళ్ళాడు? ఎందుకన్నా ఆ మహిళను కొట్టడానికి ప్రయత్నించాడు? ఎందుకన్నా ఆ మహిళ హస్బెండ్ ను కొట్టాడు? ఎందుకన్నా పదాలతో బూతులు తిట్టాడు? ఇవన్నీ ఎందుకు చేశాడన్నా? ఇందాక నువ్వు అన్నావు కదా, ఏదైతే ఈ సమస్యలన్నీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రారు అని. అసలు విరూపాక్ష అనేదే సమస్య. అక్కడ అతను వచ్చాడు కాబట్టే సమస్య వచ్చింది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ అవడం జరిగింది, SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఆ వ్యక్తిని బూతులు తిట్టాడో, శేఖర్ యాదవ్ అనే అతన్ని తల మీద కొట్టాడు. తల మీద కొట్టడం వల్ల మాట్లాడు క్రాస్ టాక్ అవుతుంది. నువ్వు మాట్లాడు, అయిపోయినాక నేను మాట్లాడు. వాళ్ళ భర్త బట్టలు చించినటువంటి వీడియోలు ఉన్నాయి కదా, ఎందుకు మీ అతని మీద కేసు పెట్టలేదు అని చెప్పండి. మిగతా అన్ని మంచిదే. నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఆ మహిళను కంప్లైంట్ ఇవ్వమనండి. నా భర్త నా బట్టలు చించాడు అని ఆ మహిళను కంప్లైంట్ ఇవ్వమంటే. ఇది ప్రభుత్వం, మీకు ప్రభుత్వం కాకపోతే చెప్పండి, కంప్లైంట్ ఇచ్చేది. ఆ మహిళని కంప్లైంట్ ఇవ్వమనండి అన్నాయ్. విరూపాక్ష అనే అతను ఇప్పుడు అన్నా, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా చిన్నబ్రెడ్ అన్నాయ్. వందల మంది వచ్చి దాడి చేసి 14 గంటల సేపు దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి 100 సార్లు కేసు ఇస్తే ఆ కేసు తీసుకోవాలి. ఇంకంటే కంప్లైంట్ ఇచ్చానంట, చేస్తారంట మన వంశీ అన్నది చెప్తా ఉన్నాడు. అన్నాయ్ చిన్నబ్రెడ్ అన్నాయ్, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి కేసు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద FIR అయ్యింది. తెలియకుండా ఎలా మాట్లాడతారన్నాయి? FIR అయ్యింది, FIR నమోదైంది, వారికి నోటీసులు సర్వ్ చేశారు, అన్ని జరిగినాయి అన్నాయి. మరొకటి ఏంటంటే సార్, వీడు పదే పదే చెప్తున్నటువంటి మాట, అర్ధరాత్రి వీరు ఈయన మర్చిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లో పెట్టారన్నాయి. అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే, అర్ధరాత్రి ఒక BC ఎమ్మెల్యే ఏమన్నా ఉగ్రవాద ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాగా బాధపడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు పంపించింది మీరు చిన్నబ్రెడ్ అన్నాయ్. ఎన్ని గంటలు పంపించారన్నాయ్? చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, 78 నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి మీరు ఏమన్నా మిట్ట మధ్యాహ్నం పంపించారా? అర్ధరాత్రి ఏం పని? 1 గంటకి ఆయన నంద్యాలలో ఉంటే మాట్లాడు క్లాస్ టాక్ అవుతుంది. నువ్వు మాట్లాడు, నీది అయిపోయినాక నేను మాట్లాడతా. నీది అయిపోయిందా? చెప్పొచ్చా? చెప్పు. 1978 నుండి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పారిపోతారా? ఆయన ఎందుకు అర్ధరాత్రిలో అరెస్ట్ చేశారు? ఇది కనపడవా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన చేసే కనపడవా?
ఆ తర్వాత మరొకటి ఏంటంటే అంటారు బీసీ ఎమ్మెల్యే అట, బీసీ ఎమ్మెల్యే విరూపాక్ష, కొల్లు రవీంద్ర గారు ఏంటి, ఆ తర్వాత మా అచ్చెన్నాయుడు గారు ఏంటి, లేదంటే మా బీసీ నాయకులు, ఆ తర్వాత ధూళిపాల్ నరేంద్ర కుమార్ గారిని అలాగే కదా అందరినీ అరెస్ట్ చేసుకుంటా వచ్చారు. అసలు ఇలాగా సార్ అర్ధరాత్రి గోడలు దూకి అరెస్ట్ చేస్తారా అని అంటా ఉన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల ఇళ్లకు కూడా గోడలు దూకి అరెస్ట్ చేసినటువంటి మహాఘనత మీది. ఆ తర్వాత రంగనాయకమ్మ 70 ఏళ్ల వృద్ధురాల్ని కూడా మీరు పోయి అరెస్ట్ చేసినటువంటి సందర్భాల్లో జగన్ సార్ ఒక నిమిషం చందు గారు, మనం బాగోనప్పుడు విలువలు మాట్లాడకూడదు. రైట్. ఇప్పుడు ఒక డిబేట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.